టు అర్జున్ ఐటీ టెక్నాలజీ. నా పేరు వంశీ కృష్ణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఇప్పుడు డాట్ నెట్ గురించి మనం డిస్కస్ చేద్దాము. అంటే బిఫోర్ గోయింగ్ టు జాయిన్ ద డాట్ నెట్ మనకి అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే డాట్ నెట్ అనేది ఒక టెక్నాలజీస్, ఇట్స్ నాట్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చాలామంది జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బట్ జావా కానీ డాట్ నెట్ ఇవన్నీ ఏంటంటే ఇట్స్ ఎ టెక్నాలజీస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాట్ నెట్ అనేది అది ఒక టెక్నాలజీస్. ఎందుకు సార్ డాట్ నెట్ అనేది అంటే డాట్ నెట్ అనేది డెవలప్ చేసింది మైక్రోసాఫ్ట్. ఎందుకు మనకి అప్లికేషన్ని బిల్డ్ చేయడానికి, అంటే వెబ్ అప్లికేషన్ కానీ డిజిటల్ అప్లికేషన్స్ కానీ. ఇక్కడ వెబ్ అప్లికేషన్స్ అంటే ఏమిటి, మనకి వెబ్ పేజెస్ అంటే మనం గూగుల్ ద్వారా అంటే త్రూ ఇంటర్నెట్ ద్వారా బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేసుకునే వెబ్ అప్లికేషన్స్. నో నీడ్ టు వరీ వీఆర్ ఇన్స్టాలింగ్ ఎవ్రీ మిషన్ ఇన్స్టాల్ చేయడం అవసరం లేదు. డిజిటల్ అప్లికేషన్స్ అంటే నోట్ ప్యాడ్, వర్డ్, పవర్ పాయింట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ డిజిటల్ అప్లికేషన్స్. ఇవన్నీ ఏం చేయాలి, ప్రతి మిషన్లో ఇన్స్టాల్ చేయాల్సి వచ్చింది, అవునా కదా. అవి డిజిటల్ అప్లికేషన్స్ అంటే ఇన్స్టాల్ చేసేవి డిజిటల్ అప్లికేషన్స్. అలా కాకుండా బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేసుకునేవన్నీ వెబ్ అప్లికేషన్స్. ఇది డాట్ నెట్. డాట్ నెట్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి మనకి. అంటే 2015 దాకా మనం డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ అని ఇచ్చేసాము. తర్వాత దే కెన్ ఇంట్రడ్యూస్ న్యూ కాన్సెప్ట్, ఇది డాట్ నెట్ కోర్. ఏమి ఇచ్చేసారు, డాట్ నెట్ కోర్. అంటే ప్రీవియస్ మనం 2015 దాకా ఎక్కువ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ ఇచ్చేసాం. తర్వాత డాట్ నెట్ కోర్ ఇచ్చేస్తాం. ప్రజెంట్ మార్కెట్లో డాట్ నెట్ కోర్ ట్రెండింగ్లో ఉంది. ఓకే సార్, ఇప్పుడు నేను డాట్ నెట్ స్టార్ట్ చేస్తే అసలు ఏమి స్టార్ట్ చేయాలి, అసలు నేను డాట్ నెట్ డెవలపర్ ఎలా అవుతాను, ఫుల్ స్టాక్ డెవలపర్ ఎలా అవుతాను అనేది, డాట్ నెట్ డెవలపర్కి డిఫరెన్స్ ఏంటి, ఫుల్ స్టాక్ డెవలపర్కి డిఫరెన్స్ ఏంటి, నేను ఏమేమి నేర్చుకోవాలి అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. ఓకే, అంటే ఇప్పుడు చాలామందికి డాట్ నెట్ అనగానే ఓకే డాట్ నెట్ నేర్చుకుంటే సరిపోతుంది అంటారు. అండ్ డాట్ నెట్ అంటే దాంట్లో ఏమేమి నేర్చుకోవాలి చాలామంది తెలియదు. ఓకే, నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను అసలు డాట్ నెట్లో మనకి ఏమేం కావాలి ఏంటి అనేది. ఇక్కడ చూడండి, నేను పెయింట్ ఓపెన్ చేస్తాను మీకు. ఇక్కడ నేను ఇక్కడ ఒక తీసుకొని ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఓకే నేను ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటా. ఏంటిది, డాట్ నెట్ అనేది. ఏం క్రియేట్ చేస్తాను, డాట్ నెట్. చూడండి ఇక్కడ మనకి డాట్ నెట్లో ఇది మన యొక్క డాట్ నెట్ అప్లికేషన్. ఏంటిది, మన యొక్క డాట్ నెట్ యొక్క అప్లికేషన్ ఇది. ఇప్పుడు డాట్ నెట్ మీరు డెవలప్ చేసినప్పుడు మనకి ఖచ్చితంగా ఎవరైనా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. ఏం కావాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. సార్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏమిటి, ఇక్కడ చూడండి మనకి ఏ కంపెనీ అయినా దేర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే నువ్వేం నేర్చుకోవాలి ఎలా అనేది మనం ఈ వీడియో చూద్దాం. ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంది. సార్ ఏంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి C# అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏంటిది, C#. దాంతోపాటు VB.NET ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాంతోపాటు F# ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇవన్నీ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అంటే నువ్వు డాట్ నెట్ మీద వర్క్ చేయాలంటే ఖచ్చితంగా నీకు ఏం తెలిసి ఉండాలి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. సార్ ఇక్కడ మీరు C# అన్నారు, VB.NET, F# అన్నారు కదా, నేను ఏది నేర్చుకోవాలి. ఓకే, యాక్చువల్లీ 90% ఆఫ్ డెవలపర్స్ దే కెన్ చూస్ ఫర్ ద C# ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకంటే మనం ఎందుకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏం నేర్చుకుంటామంటే బయట డిమాండ్, మనం జాబ్ చేయాలి కాబట్టి, అవునా కదా. బయట ఓపెనింగ్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఎక్కువ ఉన్నాయి, మనకి C# మీద ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ చూజ్ యాజ్ ఏ C# యాజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే మనం ఏం నేర్చుకోవాలి, ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. అంటే మీరు ఒక కెరియర్గా డాట్ నెట్ చూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఏం కావాలి, C# అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి ఫస్ట్ థింగ్. అంటే దెన్ ఫస్ట్ యూ కెన్ స్టార్ట్ ఫర్ ద C#తో మనం స్టార్ట్ చేయాలి, అంటే ఒక లాంగ్వేజ్తో స్టార్ట్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మనం డాట్ నెట్ ఇచ్చేసి మనం ఎన్ని టైప్స్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్ చేసాము. ఇప్పుడు ఏమేంటి, ఓకే అవి 2 టైప్ డాట్ నెట్లో 2 టైప్స్ ఉన్నాయి. అవి ఈచ్ చేసి అప్లికేషన్ ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు మనం,
వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు, డిస్క్టాప్ అప్లికేషన్ చేయొచ్చు. వెబ్ అప్లికేషన్ అంటే ఇట్ విల్ వర్కింగ్ త్రూ ఇంటర్నెట్, బ్రౌజర్ ద్వారా మనం వర్క్ అయిపోద్ది. అంటే www.google.com అంటున్నాను, అది ఎలా వర్క్ అవుతుంది? త్రూ ఇంటర్నెట్ బ్రౌజర్ కావాలి మనకి. బట్ నోట్ ప్యాడ్కి మనకి ఇంటర్నెట్ అవసరమా? లేదు, ఒకసారి దాన్ని ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది కదా. అది నోట్ ప్యాడ్ అనేవి అంటే ఒక ఇన్స్టాల్ చేస్తే ఇవన్నీ డిస్క్టాప్ అప్లికేషన్స్. అలా కాకుండా నువ్వు ఎక్కడున్నా, ఏ ప్లేస్లో ఉన్నా, నీ దగ్గర ఒక బ్రౌజర్ ఉంటే బ్రౌజర్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు ఒక సపరేట్ అప్లికేషన్స్కి. దాన్ని వెబ్ అప్లికేషన్ అంటాం మనం. ఇప్పుడు నేను ఫేస్బుక్ కనెక్ట్ అవుతున్నాను, మా ఇంట్లో కూర్చొని అవ్వచ్చా లేదా? అవునా కదా? దాన్ని మనం ఏం చేస్తాం, బ్రౌజర్లోకి www.facebook.com అని కొడతాము, లేదంటే యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇంటర్నెట్ లేకపోతే ఆ యాప్ వర్క్ అయిద్దా? ఇంటర్నెట్ లేకపోతే ఫేస్బుక్ అనే యాప్ వర్క్ అయిద్దా? ఇఫ్ యూఆర్ యూజింగ్ దట్ వర్క్, ఇట్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఇంటర్నెట్. దట్ ఈస్ కాల్డ్ వెబ్ అప్లికేషన్స్. అంటే వెబ్ అప్లికేషన్స్ అలా వర్క్ చేస్తాం. అలా కాకుండా మనకి ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా వర్క్ చేసేవన్నీ ఏంటి? డిస్క్టాప్ అప్లికేషన్స్. డిస్క్టాప్ అప్లికేషన్స్ని మీరు ఈఎక్సీని ఒకసారి మనం ఇన్స్టాల్ చేస్తాం మన కంప్యూటర్లో. ఇప్పుడు నోట్ ప్యాడ్ ఈఎక్సీ అనే ఒక ఫైల్ ఉంటుంది మన దగ్గర. ఏం ఫైల్స్? ఈఎక్సీ ఫైల్స్. వాళ్ళు ఒకసారి ఇన్స్టాల్ చేసేస్తే మనం దాన్ని 10 సార్లు మనం ఇంక ఇంటర్నెట్తో సంబంధం లేదు. మీరు ఇంటర్నెట్ నోట్ ప్యాడ్ యూజ్ చేసుకుంటామా లేదా? దానికి ఇంటర్నెట్ కావాలి మీకు. నో నీడ్ టు ఫర్ ద ఇంటర్నెట్, అవునా కదా? అలా కాకుండా దానితో పాటు ఇప్పుడు నేను అప్లికేషన్ 2 టైప్స్ అని చెప్పే కదా. విల్ సి ఏమేం చేస్తాను ఇక్కడ నేను చూపిస్తాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ డాట్ నెట్ ఇచ్చేసి ఐ విల్ ఇంప్లిమెంట్ ఫర్ ద వన్ వెబ్ అప్లికేషన్. ఏం డెవలప్ చేస్తాను? నాకేం కావాలి? ఇది వెబ్ అప్లికేషన్ ఇచ్చేయాలి. అంటే నాకు ఒక వెబ్ అప్లికేషన్ కావాలి అంటే నేను ఇక్కడ ఈ బాక్స్ ఏంటంటే ఐ వాంట్ ఇంప్లిమెంట్ ఫర్ ద వెబ్ అప్లికేషన్. ఏ అప్లికేషను? వెబ్ అప్లికేషన్ చేయాలంటే నేను ఏం చేయాలి సార్, ఏమేమి నేర్చుకోవాలి అంటే వెబ్ అప్లికేషన్ నేర్చుకోవాలి, నువ్వేం చేయని అవసరం లేదు. ఇనిషియల్గా వాళ్ళు ఏం చేశారంటే మనకి ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి దే ఆర్ గివింగ్ సమ్ థింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ఇచ్చారు. ఇక్కడ ASP.NET అనే ఒక ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంట్ చేశారు. ఏమి ఇంప్లిమెంట్ చేశాడు? ASP.NET అనేది ఇంప్లిమెంట్ చేశాడు. అంటే వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి నీకు ఏం కావాలి? ASP.NET కావాలి. సార్ ఇక్కడ వెబ్ అప్లికేషన్ ASP.NET యొక్క పర్పస్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఐ ఓపెన్ పెన్ అండ్ వన్స్ అగైన్ అనదర్ కొత్తది ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేశారు లేదో, మీరు ఎప్పుడైనా లాగిన్ అవుతారు చూసారా? అంటే మీరు ఇలా ఉండిద్ది. ఈ పేజెస్లో నాకు ఎలా ఉండిద్ది అంటే ఇలా ఒక టెక్స్ట్ బాక్స్ ఉండిద్ది, ఇక్కడ ఇంకో టెక్స్ట్ బాక్స్ ఉండిద్ది, ఇక్కడ ఎంటర్ ఈమెయిల్ ఐడి, ఈమెయిల్, ఇక్కడ పాస్వర్డ్, ఇక్కడ సైన్ ఇన్ బటన్ ఉండిద్ది, లేదంటే ఇటు పక్క క్యాన్సిల్ ఏముండిద్ది? క్యాన్సిల్ బటన్ ఉండిద్ది, అవునా కదా? అంటే మీరు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ బటన్ కాదు మనకేమైంది? ఇన్బాక్స్కి వెళ్ళిపోద్ది, అవునా కదా? బ్రౌజర్లో ఎక్కడికి వెళ్ళిపోద్ది, మనం అంటే ఆ జీమెయిల్ ఎక్కడికి వెళ్ళిపోయింది? యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వగానే ఇన్బాక్స్ అనే పేజీకి రీడైరెక్ట్ అయిపోతుంది. అంటే మీరు ఈ చూసే డిజైన్ అని చూసారా? ఈ డిజైన్ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి ఏం కావాలి? ASP.NET కావాలి. ASP.NET విల్ హెల్ప్ అస్ టు క్రియేట్ డిజైన్. ఎందుకు హెల్ప్ అవుతుంది మనకి? డిజైన్ క్రియేట్ చేయడానికి. అంటే ఈ డిజైన్ క్రియేట్ చేయడం మనం ఏమి ఇచ్చేస్తాం? మనము ASP.NET ఇచ్చేస్తాం. ఓకే, ఇంతవరకు ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ C# ఎక్కడ ఇచ్చేయాలి? మనం C# ఎక్కడ ఇచ్చేస్తాం? C# మీరు ఎక్కడ ఇచ్చేస్తారంటే ఇక్కడ మీరు యూజర్ నేమ్ మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చారు, ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చాం. మనం సైన్ ఇన్ బటన్ పుట్టినప్పుడు ఆ సైన్ ఇన్ బటన్ ఏం చేయాలి? మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది కరెక్టా కాదా అని చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి? కరెక్టా కాదా అని చెక్ చేయాలి, అవునా కదా? అంటే ఈ బటన్లో మనం C# కోడ్ ఇచ్చేసి సర్వర్తో కమ్యూనికేట్ అవుతాం. అంటే మీ డేటా మొత్తం ఎక్కడ స్టోర్ అయిపోద్ది? ఒక సర్వర్, అంటే డేటాబేస్ అనే ఒక సర్వర్లో మనం స్టోర్ చేస్తాం. అంటే మీరు బటన్ పట్టంగానే ఇక్కడ సైన్ ఇన్ పట్టంగానే అది మనకి ఒక సర్వర్లో ఉంటుంది. ఆ సర్వర్లో మీరు ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్టా లేదా చెక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి ఒకవేళ కరెక్ట్ అయితే ఇన్బాక్స్కి రీడైరెక్ట్ అయింది, లేకపోతే ప్లీజ్ ప్రొవైడ్ ది వ్యాలిడ్ యూజర్ నేమ్ అండ్ ప్రొవైడ్ అని మెసేజ్ మీకు చూపించింది, అవునా కదా? అంటే ఈ డిజైన్ కోసం ASP.NET ఇచ్చేస్తాము,
ఈ సైన్ ఇన్ బటన్ కొట్టినప్పుడు లాజిక్ రాయడానికి అంటే ఒక సర్వర్తో కమ్యూనికేట్ అవ్వడానికి ఏం కోడ్ రాస్తాం మనం? C# కోడ్ ఇచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు దాంట్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారంటే ముందుగానే మీరు సైన్ ఇన్ అవ్వాలి, అంటే రిజిస్ట్రేషన్ అవ్వాలా లేదా? ఏమవ్వాలి? రిజిస్టర్ అవ్వాలి. ఓకే, రిజిస్టర్ అవ్వాలి. అంటే రిజిస్టర్ అయినప్పుడు డేటా ఎక్కడ సేవ్ చేస్తారు మీరు? ఇప్పుడు మీరు 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 మామూలుగా మీ సేవకి వెళ్ళి మీరు కొత్తగా ఆధార్ తీసుకున్నప్పుడు వాళ్ళు మీ డీటెయిల్స్ అన్ని అడుగుతున్నాడు. మీ పేరేంటి, ఇనిషియల్ ఏంటి, మీ ఇల్లు అడ్రస్ ఎక్కడ, ఈ మొత్తం తీసుకుంటాడు. ఆధార్ నెంబర్ క్రియేట్ అయిపోయింది, మీకు ఆధార్ నెంబర్ ఇస్తాడు. మీ ఆధార్ నెంబర్ కొట్టంగానే ఏమొచ్చింది? మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి. అంటే ఆ డేటా వాడు ఎక్కడ సేవ్ చేస్తున్నాడు? ఎగ్జాక్ట్లీ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ IAS అనే సర్వర్లో ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్లో సేవ్ చేస్తాం మనం. ఒక సర్వర్లో సేవ్ చేస్తారు అంటే మీ నెంబర్ కొట్టంగానే ఆ సర్వర్లోకి వెళ్ళి ఈ సర్వర్ ఉందా, ఈ ఆధార్ నెంబర్ ఉందా లేదా చెక్ చేస్తారు. చెక్ చేయగల ఆటోమేటిక్గా ఏమైపోద్ది? ఆ సర్వర్లో ఉన్న ఈ నెంబర్ తీసుకొని వచ్చి మనకి యూజర్కి చూపించేసింది. ఓకే, అందుకు మనం కానీ ఇక్కడ మీరు ఈ ASP.NET ఏం చెప్పాను మీకు? డిజైన్ కోసం అని చెప్పా, C# పడితే లాజిక్ కోసం అని చెప్పాను. కానీ మీరు ఒక రిజిస్టర్ అయినప్పుడు ఈమెయిల్ ఐడి క్రియేట్ చేయడం రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ సైన్ ఇన్ చేసేటప్పుడు ఆ డేటా ఎక్కడ సేవ్ చేయాలి? సర్వర్ అంటే మీకు ఏం చెప్పాను? డేటాబేస్. ఇక్కడ ఐ నీడ్ టు క్రియేట్ ఫర్ ద వన్ డేటాబేస్. అంటే మన డేటా ఎక్కడ సేవ్ చేస్తాం? మనం ఎక్కడ సేవ్ చేస్తాం? డేటాబేస్. అవునా కదా? అంటే ఇక్కడ నా డేటాబేస్ ఏంటి అని అంటే మై డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ SQL సర్వర్. ఇక్కడ మనకు చాలా డేటాబేస్ ఉంది. ఏమేమండి? ఒరాకిల్ డేటాబేస్ ఉంది, PLSQL ఉంది, SQL ఉంది. ఇవన్నీ డేటాబేసెస్. SQL సర్వర్ ఇస్ ఏ డేటాబేస్. SQL సర్వర్ అనేది కొంతమంది SQL సర్వర్ అంటారు, కొంతమంది MS SQL అంటారు. MS SQL సర్వర్ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. విల్ టాక్ అబౌట్ లేటర్. ఎనిమిది చదువుతాను. ఇది మీ డేటాబేస్ సంబంధించింది. MS అంటే మైక్రోసాఫ్ట్. MS అంటే ఏంటి? మైక్రోసాఫ్ట్. అంటే SQL సర్వర్ డెవలప్ చేసింది ఎవరు మనకి? మైక్రోసాఫ్ట్ డెవలప్. MS SQL సర్వర్ అంటారు దీన్ని. మనకి చాలా డేటాబేసెస్ ఉన్నాయి. ఒరాకిల్ అనే డేటాబేస్, SQL అనే డేటాబేస్, PLSQL అనేవి, ఇవన్నీ డేటాబేసెస్. ఓకే, అంటే ఎప్పుడైతే మీరు డిజైన్లో డేటా ఎంటర్ చేస్తారు, మీ డేటా మొత్తం ఎంటర్ చేస్తారు కదా, ఆ డేటా ఎక్కడ సేవ్ చేయాలి? డేటాబేస్లో సేవ్ చేయాలి. డేటా ఎలా స్టోర్ అయింది అంటే టేబుల్ ఫార్మాట్లో స్టోర్ అయింది. ఎలా స్టోర్ అయింది? టేబుల్ ఫార్మాట్లో. అంటే డేటాబేస్లో మన డేటాస్ ఎలా స్టోర్ అవుతాయి అంటే ఇక్కడ చూడండి, నాకు ఇది నా టేబుల్ అనుకో. ఇదనుకో టేబుల్. ఈ టేబుల్లో నా డేటాబేస్ టేబుల్లో ఇట్స్ లైక్ ఇలా స్టోర్ అయిపోతుంది డేటా. అంటే ఇది నా టేబుల్ ఫార్మాట్. ఈ టేబుల్ ఫార్మాట్లో నేనేమన్నాను? ఓకే, కస్టమర్ ఐడి, నెక్స్ట్ కస్టమర్ నేము, కస్టమర్ ఏజ్, కస్టమర్ జెండర్ అని ఇలా టేబుల్ ఫార్మాట్లో డేటా స్టోర్ అయింది. అంటే మీరు ఎప్పుడైతే రిజిస్టర్ అవుతారో డేటా అనేది ఈ టేబుల్స్లో కస్టమర్ ఐడి, ఇది కస్టమర్ నేమ్, కస్టమర్ ఏజ్, జెండర్ స్టోర్ అయింది. ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క ఐడి యూనిక్గా ఉండిద్ది. అంటే నీకున్న ఐడి నాకు ఉండదు, నాకున్న ఐడి మీకు ఉండదు. ఆధార్ కార్డు ఒకరికొకరు కామన్గా ఉండిద్దా? యూనిక్గా ఉండిద్ది. ఎప్పుడైతే మీ ఐడిని వాడు ఎంటర్ చేస్తాడో ఆటోమేటిక్గా నేమ్, ఏజ్, జెండర్ డీటెయిల్స్ మొత్తం తీసుకొచ్చింది. ఓకే, తన నేమ్ ఇది, తన ఏజ్ ఇంత, తన ఈ జెండర్ అనేది ఆధార్ నెంబర్ కొట్టగా డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి? ఈ డేటాబేస్లో ఉన్న అంటే ఈ టేబుల్లో ఉన్న నీ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చేసింది. ఎప్పుడైతే మనం కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది డేటాబేస్ అనేది సపరేట్ అప్లికేషను, ASP.NET అనేది సపరేట్ అప్లికేషను. అంటే దెర్ ఇస్ నో డైరెక్ట్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద ASP.NET అండ్ SQL సర్వర్. అంటే ఇక్కడ ASP.NETకి డేటాబేస్కి డైరెక్ట్ కమ్యూనికేషన్ లేదు, అంటే ఇంటరాక్షన్ లేదు. నాకు ఇప్పుడు నేను ASP.NET, తను ఒక డేటాబేస్ SQL సర్వర్ అనుకో,
మా ఇద్దరి డైరెక్ట్ కమ్యూనికేషన్ లేదు. ఎందుకంటే తను వేరే లాంగ్వేజ్ తెలుసు, నాకు వేరే లాంగ్వేజ్. ఇప్పుడు మన ఇద్దరు ఇప్పుడు నాకు తెలుగు వచ్చు, అవతల పర్సన్ ఇంగ్లీష్ మాత్రం మాట్లాడింది. నేను పోయి తెలుగులో మాట్లాడదు, అర్థమైంది వాళ్ళకి. తను వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడితే నాకు అర్థమైందా? అర్థమవదు. అలాంటప్పుడు కానీ ఇక్కడున్న డేటా, మన రిజిస్ట్రేషన్లో ఉన్న డేటాబేస్ సేవ్ చేయాలి. అప్పుడు ఎలా చేయాలి? ఎవరు కావాలి మనకి? ఒక ట్రాన్స్లేటర్ కావాలి. అంటే నేను తెలుగులో చెప్పింది వాడు చెబితే వాడు దాన్ని అర్థం చేసుకొని తనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి. తను చెప్పింది ఫస్ట్ ఈయన అర్థం చేసుకొని వీడు నాకు అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పాలి. అవునా కదా? దానికోసం వీఆర్ యూజింగ్ ఫర్ ద వన్ ట్రాన్స్లేటర్. ఓకే, ఏమి చేస్తాము? ట్రాన్స్లేటర్. ఇక్కడ ట్రాన్స్లేటర్ అంటే ఏం లేదు. ఇక్కడ ట్రాన్స్లేటర్ ఈజ్ నథింగ్ బట్ ADO.NET. ఏంటిది? మనం ఇనిషియల్గా వాడు డెవలప్ చేసినప్పుడు ట్రాన్స్లేటర్ ఏమి ఇచ్చేసాడు? ADO.NET అని ఇచ్చేసాడు. ఈ ADO.NET ఏం చేసింది? ASP.NET ADO.NETతో మాట్లాడింది. ADO.NET విల్ టాక్ టు ద డేటాబేస్తో మాట్లాడతాడు. ఈ డైరెక్ట్ మన వెబ్ అప్లికేషన్ అంటే ఇది సింపుల్గా. ఓకే, ఇలాగా. ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది విల్ టాక్ అబౌట్ ఫర్ ద వెబ్ అప్లికేషన్తో, అంటే ఇలాగా. ఓకే, ఫైన్. అంటే నువ్వు ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలి అనుకుంటే నువ్వేమేమి నేర్చుకోవాలి? ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఈ వెబ్ అప్లికేషన్లో ఫ్రేమ్వర్క్ ASP.NET అనే ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలి, ADO.NET నేర్చుకోవాలి, అంటే SQL సర్వర్ నేర్చుకోవాలి. ఇది ఫర్ ద వెబ్ అప్లికేషన్. ఒకవేళ నేను డిస్క్టాప్ అప్లికేషన్ కావాలనుకున్నా, ఏం కావాలనుకున్నాను? డిస్క్టాప్ అప్లికేషన్ కావాల్సినప్పుడు వాడు ఏం నేర్చుకోవాలంటే, ఒకవేళ నువ్వు డిస్క్టాప్ డెవలపర్స్ కావాలంటే నువ్వేం నేర్చుకోవాలంటే విండో ఫార్మ్స్. ఏం నేర్చుకోవాలి? విండో ఫార్మ్స్ నేర్చుకోవాలి. మళ్ళీ సేమ్ నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇది ఫర్ ద దేనికి? ఫర్ డిస్క్టాప్ అప్లికేషన్స్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ డిస్క్టాప్ డెవలపర్ అంటే ఏం నేర్చుకోవాలి? వింగ్ ఫార్మ్స్. మళ్ళీ సేమ్ ASP.NET ఎలా డిజైన్ క్రియేట్ చేసిందో వింగ్ ఫార్మ్స్ కూడా మీకు డిజైన్ క్రియేట్ చేసింది. కానీ వింగ్ ఫార్మ్స్లో మన ప్రాబ్లం ఏంటి? వితౌట్ ఇంటర్నెట్ లేకుండా కూడా మనం ఇది వర్క్ చేసుకోవచ్చు. ఇక వింగ్ ఫార్మ్స్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు కాఫీ షాప్ మిషన్స్కి వెళ్తుంటారు, అవునా కదా? ఇప్పుడు హోటల్కి వెళ్ళినప్పుడు బిల్ ఇస్తుంటారు, మనకి తెలుసా లేదా? ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళినప్పుడు కాఫీ అడిగితే మిషన్లో తీసిస్తాడు. వాడికి ఇంటర్నెట్ అవసరమా? ఇంటర్నెట్ అవసరం లేదు కదా. అవన్నీ డిస్క్టాప్ అప్లికేషన్స్. వితౌట్ ఇంటర్నెట్ దే కెన్ ఏబుల్ టు గివ్ ద స్లిప్స్. ఇవన్నీ ఇంటర్నెట్ లేకుండా వాళ్ళు యాక్సెస్ ఇస్తారు మనకి. సేమ్ ఇక్కడ కూడా ప్రాబ్లం ఏంటంటే వింగ్ ఫార్మ్స్ డేటాబేస్ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసిన, డిస్క్టాప్ అప్లికేషన్ డెవలప్ చేసిన, డేటాబేస్ ఈజ్ కామన్, C# ఈజ్ కామన్, బట్ ADO.NET ఈజ్ కామన్. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ మళ్ళీ వీళ్ళంత మధ్య ఏం క్రియేట్ చేయాలి? ఒక ట్రాన్స్లేటర్ క్రియేట్ చేయాలి. ఏం క్రియేట్ చేయాలి? ట్రాన్స్లేటర్. అంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు? విండో ఫార్మ్స్ వీడితో మాట్లాడతాడు, వీడితో మాట్లాడతాడు. ఇది ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ డిజిటల్ డెవలపర్స్ ఏమేమి నేర్చుకోవాలి? వింగ్ ఫార్మ్స్ నేర్చుకోవాలి, ADO.NET నేర్చుకోవాలి, SQL నేర్చుకోవాలి, యాజ్ వెల్ యాజ్ C# అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఓకేనా? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటే ఇంతవరకు నేను ఇది అంటే ఇప్పుడు నేనేమన్నానంటే నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి జస్ట్ అంటే చాలామంది .NET డెవలపర్ .NET వెబ్ డెవలపరా డిజిటల్ డెవలపర్ అడగరు. నీకు .NET వచ్చని అడుగుతారు. కానీ దాంట్లో మీరు చెప్పాల్సిందని నువ్వు వెబ్ డెవలపర్ డిజిటల్ డెవలపర్ నువ్వు డిఫరెంట్ చెప్పొచ్చు. లేదంటే .NET డెవలపర్. నేను ఒకవేళ .NET వెబ్ డెవలపర్ అనుకున్నాను అనుకో, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే, ఇక్కడ మనం .NET వెబ్ డెవలప్మెంట్ ఏమేమి నేర్చుకోవాలి? C# నేర్చుకోవాలి, ASP.NET నేర్చుకోవాలి, ADO.NET నేర్చుకోవాలి, ఫైనల్గా SQL సర్వర్ నేర్చుకోవాలి. ఇది కంప్లీట్ స్ట్రక్చర్. ఒకవేళ మీరు .NET డిజిటల్ డెవలపర్ అన్నాం అనుకో, అంటే చాలామంది ఇక్కడ డిజిటల్ డెవలపర్ వెబ్ డెవలపర్ చెప్పరు, డిఫరెన్స్ వాళ్ళకి కూడా సరిగ్గా తెలియదు కాబట్టి
అందరూ ఇక్కడ డాట్ నెట్ డిస్టా డెవలపర్ అన్నాం అనుకో, సి షార్ప్ బదులు ఇక్కడ ఏఎస్పి డాట్ నెట్ బదులు ఏం పెడతాం మనం, విండో ఫార్మ్స్. దీన్ని కొంతమంది వింగ్ ఫార్మ్స్ అంటారు, ఎలాగన్నా పర్లేదు. ఏంటిది వింగ్ ఫార్మ్స్, విండో ఫార్మ్స్ ఆరు, కొంతమంది విండో ఫార్మ్స్ అంటారు, కొంతమంది వింగ్ ఫార్మ్స్ అంటారు, ఎలా పిలిచినా ఒకటే. ఇది ఇఫ్ యూ వాంట్ బికమ్ ఏ డాట్ నెట్ డెవలపర్, వెబ్ డెవలపర్ అవ్వాలంటే సి షార్ప్, ఏఎస్పి డాట్ నెట్, ఏడిఓ డాట్ నెట్, ఎస్క్యూఎల్ సర్వర్ నేర్చుకోవాలి. అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ బికమ్ ఏ డిజిటల్ డెవలపర్ అంటే సి షార్ప్, వింగ్ ఫార్మ్స్, ఏడిఓ డాట్ నెట్ అండ్ ఎస్క్యూఎల్ సర్వర్. ఇది ఇనిషియల్గా వాళ్ళు 2002లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు అప్లికేషన్ డెవలప్ చేయడానికి యూజ్ చేసిన థింగ్స్, డాట్ నెట్లో వాడు చేసినవి. ఇప్పుడు 2002కి 2020కి చాలా చేంజెస్ వచ్చి ఉంటాయి కదా. మనం అప్పుడు ఇనిషియల్ డేస్లో స్మాల్ ఫోన్ ఇచ్చేసాము, ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి, అవునా కదా. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఓకే ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చిందని అంటే ఏడిఓ డాట్ నెట్లో కొన్ని ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేశాడు. దానికి అడ్వాన్స్డ్గా వాడు ఏం చేశారంటే వేరేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు, కొత్త ఫ్రేమ్వర్క్ ఇంకోటి ఇంట్రడ్యూస్ చేశాడు. అదేంటంటే దాని పేరే ఎంవిసి. ఏమి ఇంట్రడ్యూస్ చేశాడు, ఎంబీసీ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు, ఏఎస్పి డాట్ నెట్ ఎంబీసీ. అంటే దీనికి అడ్వాన్స్ ఏం తీసుకొచ్చాడు అంటే ఏఎస్పి డాట్ నెట్కి అడ్వాన్స్డ్గా ఏఎస్పి డాట్ నెట్ ఎంబీసీ తీసుకొచ్చాడు. ఓకే, నువ్వు ఎంబీసీ ఇచ్చేసి ఏడిఓ డాట్ నెట్ డేటాబేస్ కమ్యూనికేట్ అవ్వచ్చు ఇక్కడ, కానీ ఏడిఓ డాట్ నెట్లో కూడా వాడు మళ్ళీ ఇంకొన్ని అంటే డిఫికల్టీస్ ఫైండ్ అవుట్ చేశాడు. దీన్ని కొంచెం ఈజీగా చేద్దాం అనుకున్నాడు. ఏంటిది ఈజీ వేలో డేటాబేస్ కమ్యూనికేట్ అవ్వడం చేద్దామని చేశాడు. అంటే ఇనిషియల్గా ఏడిఓ డాట్ నెట్ ఇచ్చేస్తే మా ఇద్దరి మధ్య కనెక్షన్ స్ట్రింగ్ మేమే రాయాలి, కోడ్ ఏ కమాండ్ మేమే చెప్పాలి, ఇవన్నీ చాలా క్లమ్జీ, ఎక్కువ కోడ్ రాయాల్సి వస్తుంది. వాడు కోడ్ రెడ్యూస్ చేయడానికి మాకేం చేసి అంటాడు, దాని బదులు ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనే కాన్సెప్ట్ ఇచ్చేసాడు. ఏంటిది ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనే ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఏంటిది ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనే కాన్సెప్ట్ యూజ్ చేశాడు. ఇంత మధ్య ఏమేం చేశాడు, ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనే కాన్సెప్ట్ అంటే ఏఎస్పికి డాట్ నెట్ అడ్వాన్స్, ఏఎస్పి డాట్ నెట్ ఎంబీసీ, ఏడిఓ డాట్ నెట్ అడ్వాన్స్డ్గా ఎంటిటీ ఫ్రేమ్వర్క్. బట్ సి షార్ప్ ఈజ్ కామన్, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ ఈజ్ కామన్. అంటే ఎప్పుడైతే రాను ఏఎస్పి డాట్ నెట్ స్టాప్ చేసేసి అంటే కొంచెం తక్కువ యూజర్స్ చేసేసి అందరు దేనికి మూవ్ అయిపోయారు, ఏఎస్పి డాట్ నెట్ ఎంబీసీకి మూవ్ అయిపోయారు. అంటే ఏఎస్పి డాట్ నెట్ నుంచి ఏఎస్పి డాట్ నెట్ ఎంబీసీకి మూవ్ అయిపోయారు ఎక్కువ యూజర్స్. అంటే సింపుల్ చెప్పండి, నాకు ఐఫోన్ 10 ఉంది, కానీ వచ్చే కొంతమంది దేనికి మూవ్ అయిపోతున్నారు, అడ్వాన్స్గా ఐఫోన్ 15కి మూవ్ అవుతాం, లేదా మనం తీసుకుంటాం 15 16 ఏది ఉంటుంది, అవునా కదా. సేమ్ ఏఎస్పి డాట్ నెట్ కంటే ఏఎస్పి డాట్ నెట్ ఎంబీసీ కొత్త ఫీచర్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ మనం ఏం చూస్ చేసుకుంటాము, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తీసుకున్నాం. అలాగే దీంట్లో ఇలా తీసుకున్నాం. అలాగే వింగ్ ఫార్మ్స్లో కూడా దే కెన్ ఫైండ్ సంథింగ్. వాడు మళ్ళీ ఒక ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేశాడు. దీంట్లో కంటే కొత్తగా అడ్వాన్స్డ్ ఫీచర్స్ కావాలని చెప్పేసి దీని బదులు ఏమేటాడు మళ్ళీ ఇక్కడ లైక్ దే కెన్ ఇంట్రడ్యూస్ ఫర్ ద WPF అనే ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఏంటిది WPF అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు దీంట్లో. సేమ్ ఇక్కడ అడ్వాన్స్ తెలుసు మళ్ళీ మీకు, దీనికి అడ్వాన్స్ మళ్ళీ ఏమి ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ డేటాబేస్ కమ్యూనికేట్ అవడానికి, దే కెన్ యూజ్ ఫర్ ద ఎంటిటీ ఫ్రేమ్వర్క్. ఇక్కడ కూడా సేమ్ ఏమి ఇచ్చేసాడు, ఎంటిటీ ఫ్రేమ్వర్క్, ఈఎఫ్ అని రాస్తారు ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనేది. ఓకే, బట్ డేటాబేస్ ఈజ్ ఏ కామన్. అంటే ఇఫ్ యూ వాంట్ బికమ్ ఏ బదులు దీని బదులు అడ్వాన్స్డ్గా మనం ఏమి చేస్తాము, ఏఎస్పి డాట్ నెట్ ఎంబీసీ. ఓకే, ఏడిఓ డాట్ నెట్ బదులుగా ఓకే ఇదేం చేస్తారంటే ఏఎస్పి బదులు ఏం చేశారు ఇక్కడ ఏఎస్పి డాట్ నెట్ ఎంబీసీ అని ఇంట్రడ్యూస్ చేశారు ఎక్స్ట్రాగా. అంటే దాని అడ్వాన్స్ తీసుకొచ్చాడు. ఏడిఓ డాట్ నెట్కి ఆపోజిట్గా ఏం ఇచ్చాడు, ఎంటిటీ
ఫ్రేమ్వర్క్. ఓకే, సేమ్ ఇక్కడ కూడా దీని బదులు మనం ఏం చేస్తాము, వింగ్ ఫార్మ్స్ ఇది బదులు అడ్వాన్స్ ఏం తెచ్చాడు, ఇక్కడ ఏం తెచ్చాడు, WPF ఏం తెచ్చాడు, ఇక్కడ మళ్ళీ ఎన్టీ ఫ్రేమ్వర్క్. ఇది అంటే ఇనిషియల్గా ASP.NET ఉండేది, దానికి అడ్వాన్స్లో ఏం తెచ్చాం మనము, ASP.NET MVC, ADO.NET అడ్వాన్స్డ్గా ఎన్టిటీ ఫ్రేమ్వర్క్ తెచ్చాం. బట్ లాంగ్వేజ్ డేటాబేస్ అనేది కామన్గా ఉంది. ఇక్కడ చేంజ్ ఏంటంటే దీన్ని ఏమంటామంటే ఫ్రేమ్వర్క్ అంటాము, దీన్ని ఏమంటామంటే డేటా యాక్సెస్ అంటాము, దీన్ని ఏమంటాము డేటా యాక్సెస్ అంటాము. కానీ ఇక్కడ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ని వాడు ఏమంటాడంటే హౌ టు కమ్యూనికేట్ ద డేటా యాక్సెస్ అంటే వీఆర్ యూజింగ్ ఫర్ ద ORM ఫ్రేమ్వర్క్ అంటాం. ORM విచ్ ORM ఫ్రేమ్వర్క్ 19 మిమ్మల్ని విచ్ ORM ఫ్రేమ్వర్క్ టు కమ్యూనికేట్ ది ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్ అంటాడు. ఏమంటాడు, విచ్ ORM ఫ్రేమ్వర్క్ యూఆర్ కమ్యూనికేట్ ద ఫ్రంట్ ఎండ్ అంటే మీరు ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అని చెప్పాలి, లేదా ADO.NET అని చెప్పాలి. కానీ ORM ఫ్రేమ్వర్క్ అంటే ఎంటిటీ ఫ్రేమ్వర్క్ చెప్తాం ఎవరైనా మేము. ఓకే, ఇది ఇంతవరకు బాగానే ఉంది. ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం అంటే ఏం లేదు, ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు దాకా ఇదంతా C# కానీ ASP.NET కానీ ASP.NET MVC SQL సర్వర్ లేదా డిస్టప్ అప్లికేషన్స్ ఇవన్నీ ఓన్లీ ఫర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రం వర్క్ అవుతాయి. ఎక్కడ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే వర్క్ అవుతాయి. సార్ ఏంటి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే, ఇప్పుడు నా కంప్యూటర్లో రీచ్ చేస్తున్న OS ఏంటిది, OS ఫుల్ ఫామ్ ఇస్ ఆపరేటింగ్ సిస్టమ్. మనం యూజ్ చేస్తుంది ఏంటివి, మ్యాక్సిమం మనం అందరం యూజ్ చేసేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఏమి చేస్తాం, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చేస్తున్నాము. ఓకే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, మనం యూజ్ చేసే OS అది డెవలప్ చేసిన మైక్రోసాఫ్ట్ వాడే. అంటే .NET యూజ్ చేసినప్పుడు వాడు ఏం చెప్పాడు, అయ్యా నేను డెవలప్ చేసిన అప్లికేషను ఓన్లీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే వర్క్ అవుతుందని చెప్పాడు. ఎక్కడ విండోస్ ఆపరేటింగ్. తర్వాత 2013 రియలైజ్ అయ్యాడు, ఎందుకు నా అప్లికేషన్ ఓన్లీ విండోస్లోనే ఎందుకు వర్క్ అవ్వాలి, మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా. ఏమేంటి, లైనక్స్ ఉంది, మ్యాక్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ నేను ఎందుకు విండోస్కి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి వాడు ఏం చేశాడు, దే కెన్ ఇంట్రడ్యూస్ వన్ మోర్ కాన్సెప్ట్, .NET కోర్ ఫ్రేమ్వర్క్ అని ఇంప్లిమెంట్ చేశాడు. ఏంటిది, ఇదంతా ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసినంత .NET ఫ్రేమ్వర్క్. దానికి వాడు ఇంకోటి ఏం ఇంప్లిమెంట్ చేశాడు, .NET కోర్ ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే ఇప్పుడు మనం వెబ్ అప్లికేషన్ చూసాం డిస్టప్, ఇది ఫ్రేమ్వర్క్. ఇప్పుడు మనం డిస్కస్ చేసినంత ఏంటిది ఫ్రేమ్వర్క్, .NET ఫ్రేమ్వర్క్. ఇప్పుడు దాకా ఏంటి .NET ఫ్రేమ్వర్క్. ఓకే, ఇంక ఏం లేదు అని చెప్పేసి వాట్ దే కెన్ డిసైడెడ్, వీటి బదులు నేనేం చేయాలి, ఐ కెన్ మేక్ ఇట్ యాజ్ ఇది తీసేసి ఐ కెన్ ఇంప్లిమెంట్ ఫర్ ద .NET ASP.NET కోర్ అనేది ఇంప్లిమెంట్ చేశాడు. ఎప్పుడైతే నీ అప్లికేషన్ని .NET ఫ్రేమ్వర్క్లో కోర్లో డెవలప్ చేస్తావో, ASP.NET కోర్లో డెవలప్ చేస్తావో, ఇట్ విల్ అలౌ టు ద వర్కింగ్ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎనేబుల్ ద క్రాస్ ప్లాట్ఫార్మింగ్. విండోస్లో వర్క్ అయింది నువ్వు రాసిన కోడ్, లైనక్స్లో వర్క్ అయింది, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వీటిలో వర్క్ అయింది. అందుకని మనం ఇప్పుడు అందరూ ఏం చేస్తారు, ASP.NET MVC నుంచి దేనికి మూవ్ అవుతున్నారు, .NET కోర్కి మూవ్ అవుతున్నారు. కాబట్టి .NET కోర్ యొక్క పర్పస్ ఏంటంటే ఎనేబుల్ ద క్రాస్ ప్లాట్ఫార్మింగ్. ఏంటిది, ఎనేబుల్ ద క్రాస్ ప్లాట్ఫార్మింగ్. ఓకే ఫైన్, ఇది. బట్ దాంతోపాటు ఇక్కడ వాడు ఏం చేశాడు, దే కెన్ ఇంప్లిమెంట్ ఫర్ ద ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అడ్వాన్స్డ్గా వాడు ఇంకోటి ఇంప్లిమెంట్ చేశాడు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్. ఏంటిది, ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్. ఇది అంటే ఇప్పుడు నువ్వు కెరీర్ స్టార్ట్ చేయాలంటే .NET డెవలపర్ అంటే వాళ్ళు నువ్వు అడిగే క్వశ్చన్ ఏంటంటే నీకు C# వచ్చా, ASP.NET వచ్చా, MVC వచ్చా, ASP.NET కోర్ వచ్చా అని అడుగుతాను మిమ్మల్ని. దాంతోపాటు ADO.NET వచ్చా, ఎంటిటీ ఫ్రేమ్వర్క్ వచ్చా, SQL సర్వర్ వచ్చా. దీన్ని మిమ్మల్ని ఏమంటే .NET డెవలపర్ అంటాం.
ఇవి నేర్చుకుంటే మీరు ఏమవుతారు, .NET డెవలపర్స్. వాళ్ళకి ఒకవేళ రిక్వైర్మెంట్ ఉందనుకో వింగ్ ఫార్మ్స్, WPF, ఇది డిజిటల్ డెవలపర్ వస్తాము. కానీ వాళ్ళు ఇంటర్వ్యూలో ఇది డిజిటల్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్ అనరు. వాళ్ళు ఇప్పుడు రిక్రూటర్స్ మీకు కాల్ చేస్తారు, వీ హ్యావ్ ఓపెనింగ్స్ అంటారు. యాక్చువల్లీ వీఆర్ లుకింగ్ ఫర్ .NET డెవలపర్, డూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ .NET రోల్ అంటాడు. దాంట్లో C# వచ్చా, MVC వచ్చా, ASP.NET వచ్చా, ADV.SQL వచ్చా అంటే ఓకే. మనం డిస్కస్ చేసినంత వెబ్ అప్లికేషన్ గురించి డిస్కస్ చేస్తాం. డిస్టర్బ్ అప్లికేషన్స్ ఇప్పుడు రైట్ నౌ దెర్ ఇస్ నో ఓపెనింగ్స్, దెన్ వీ కెన్ గో ఫర్ ద డిస్టర్బ్. మీకు .NET వస్తే మీరు అడుగుతారు ఏమేమో నాకు అడిగితే చదువుతారు. వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్పినప్పుడు మీకు సూట్ అయితే మీరు ఓకే అని చెప్పొచ్చు. ఓకే, ఇది అంటే ఇప్పుడు నేను .NET డెవలపర్ అవ్వాలంటే ఏమైనా ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తాను, C#, ASP.NET, ASP.MVC అండ్ ఇప్పుడు ఏం కావాలి, ASP.NET కోర్ MVC, రైట్, కోర్ MVC. ఓకే, ADO.NET, ఎంటిటీ ఫ్రేమ్వర్క్, దానికి అడ్వాన్స్డ్గా ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ ఇచ్చేస్తారు. మళ్ళీ ఏమి ఇచ్చేస్తున్నారు, ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్. ఓకే, ఇప్పుడు నేను ఇవన్నీ ఇప్పుడు ఇదంతా తీసేసి నేను కింద రాస్తాను. ఓకే, .NET, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ .NET డెవలపర్, ఇప్పుడు మనం ఏమైనా నేర్చుకోవాలి, C#, ASP.NET బేసిక్స్ తెలుసుకుని సరిపోద్ది. ఎందుకంటే కొన్ని కంపెనీలు అడుగుతున్నాయి. ఎందుకంటే 100 మంది వర్క్ చేస్తుంటే ఒక 5-6 మాత్రం ASP.NET వర్క్ చేస్తున్నారు. రిమైనింగ్ 40% MVC వర్క్ చేస్తున్నారు. రిమైనింగ్ 50% కోర్ మీద వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి అందరూ ASP.NET MVC నుంచి దేనికి మూవ్ అవుతున్నారు, కోర్ MVCకి మూవ్ అవుతున్నారు. అందరూ. ఓకే, ఇది మీరు .NETలో ఏం నేర్చుకోవాలి, .NET అంటే మీరు ఏమేమి నేర్చుకోవాలని ఇది. దీంట్లో ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మిగతా మీకు ఈజీ అయిపోద్ది. కాబట్టి యూ కెన్ ఫోకస్ ఆన్ ద C# ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫోకస్ చేయండి. సార్ నేను చాలా దగ్గర అంటున్నాను, .NET ఫుల్ స్టాక్ డెవలపర్ అన్నారు, జావా ఫుల్ స్టాక్ అన్నారు, పైథాన్ ఫుల్ స్టాక్ అన్నారు. మీరు ఇంతవరకు మీరు నేర్చుకుంటే .NET డెవలపర్ అన్నారు కదా. నేను కెన్ ఐ బికమ్ ఏ .NET ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చా, నేను .NET ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చా నేను? ఎస్. నేను ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలంటే ఏం నేర్చుకోవాలి? మనకి కొన్ని ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఏమండి, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్, బూట్స్ట్రాప్ ఆర్ యాంగులర్ ఆర్ రియాక్ట్, ఏదైనా ఒకటి, రెండు వద్దు. ఇవి అంటే మీరు ఈ మొత్తం నేర్చుకొని వీటితో పాటు ఇవి కూడా మీరు నేర్చుకుంటే యువర్ బికమ్ ఏ .NET ఫుల్ స్టాక్. అంటే ఈ కాంబినేషన్ అంటే వీటితో పాటు ఇవి నేర్చుకోవాలి, ఏదో యాంగులర్ అండ్ రియాక్ట్ అని నేర్చుకోవాలి. ఎందుకంటే యాంగులర్ వర్క్ చేయాలన్నా HTML కావాలి, జావా స్క్రిప్ట్ కావాలి. రియాక్ట్ వర్క్ చేయాలన్నా HTML కావాలి, CSS కావాలి, జావా స్క్రిప్ట్ కావాలి, కావాలి. ఎందుకంటే మీరు రియాక్ట్ నేర్చుకుంటారంటే ఆటోమేటిక్గా ఎన్ని నేర్చుకోవాలి కాబట్టి, జావా యాంగులర్ నేర్చుకోవాలంటే ఎన్ని నేర్చుకోవాలి కాబట్టి మీరు ఇవి నేర్చుకొని వాటితో పాటు ఇవి నేర్చుకుంటే మిమ్మల్ని ఏమంటాము, ఈ కాంబినేషన్ రెండు నేర్చుకుంటే .NET ఫుల్ స్టాక్ అంటాము. లేక విడివిడి నేర్చుకున్నారనుకో, ఓకే నేను ఓన్లీ ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటాను, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటారు. ఒకవేళ .NET నేర్చుకుంటే .NET డెవలపర్ అంటారు. ఈ రెండు ప్లస్ అంటే ఈ రెండు మీరు నేర్చుకుంటే వీ హ్యావ్ ఏ హ్యూజ్ ఓపెనింగ్స్, హ్యూజ్ ప్యాకేజ్ దే కెన్ ప్రొవైడ్. ఈ రెండు కాంబినేషన్ కలిస్తే మీకు ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఏమంటాము, .NET ఫుల్ స్టాక్ డెవలపర్, .NET ఫుల్ స్టాక్ డెవలపర్. ఈ రెండు కలిస్తే, ఈ రెండు కాంబినేషన్ కలిపిన అంటున్నాను. ఓకే, ఇది .NET బ్యాక్ ఎండ్ డెవలపర్కి, ఫ్రంట్ ఎండ్కి, ఫుల్ స్టాక్కి డిఫరెన్స్. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంటే ఈ నేర్చుకుంటే వాళ్ళు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుతారు. ఒకవేళ స్పెసిఫిక్ .NET డెవలపర్ అయితే ఈ నేర్చుకుంటే స్పెసిఫిక్ .NET డెవలపర్ అవుతారు. ఈ కాంబినేషన్ కలిస్తే .NET ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. ఐ హోప్ నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేం డౌట్స్ ఉన్నాయి ఇక్కడ వీటిలో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఓకే, ఇది జస్ట్ మీకు అంటే విల్ స్టార్ట్ విత్ ద C#తో స్టార్ట్ చేద్దాం. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేస్తే, ఎందుకంటే మీకు C# పర్ఫెక్ట్గా వస్తే ఇక ASP.NET కానీ MVC కానీ కోడ్ రాయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వీటిలో రాసే కొన్ని కూడా C# కోడే, ADO.NET కూడా రాసే C# కోడే.
అంటే అంటే ఫంక్షనాలిటీస్ డిఫరెంట్, బట్ కోడ్ రాసే కోడ్ అంతా సేమే, సి షార్ప్ కోడ్ లోపల. అందుకని ఎక్కువ అందరూ నేను సి షార్ప్ మీద ఫోకస్ చేయండి. ఓకే, రేపటి నుంచి నేను సి షార్ప్ స్టార్ట్ చేస్తాను మీకు. ఓకే, విల్ సీ ఫర్ ద సి షార్ప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎవరైనా మిమ్మల్ని అడిగితే నేను .NET డెవలపర్ అంటే మీరు అంటే డిస్టాప్ వదిలేసేయండి. మీరు ఏం చేస్తారు, సి షార్ప్, ASP.NET MVC, ASP.NET, ASP.NET Core MVC, ఇవన్నీ ఫ్రేమ్వర్క్స్. ఇది ఫ్రేమ్వర్క్ అంటాం. మీకు విచ్ ఫ్రేమ్వర్క్ వర్కింగ్ అంటే ASP.NET, ASP.NET MVCనా, ASP.NET Core అని చెప్పాలి. ఫ్రేమ్వర్క్ అంటే ఇవి వస్తాయి, ఈ మూడు వస్తాయి, ASP.NET కానీ, MVC కానీ, కోర్ ఆర్ కోర్ MVC. ఓకే, డేటా యాక్సెస్ లేయర్ ఆర్ ORM ఫ్రేమ్వర్క్ అంటే ADO.NET కానీ, NT ఫ్రేమ్వర్క్ కానీ, NT ఫ్రేమ్వర్క్ కోర్ కానీ వచ్చేసింది. ఫైనల్గా డేటాబేస్ ఏంటంటే SQL సర్వర్. మళ్ళీ ఇంకొకటి ఉంది మనకి, వెబ్ API అని ఒక టాపిక్ ఉంది, వెబ్ సర్వర్ అనే ఒక టాపిక్స్, సర్వీసెస్ అనేది. అది ఎందుకనేది నేను తర్వాత సెషన్లో చదువుతాను. అంటే .NETలో వెబ్ API ఎందుకు ఇచ్చేస్తామని మీరు తర్వాత చదువుతాను, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, ఇది ఓకే. రేపటి నుంచి నేను 9:30 కల్లా రాండి సి షార్ప్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా, ఓకే ఫైన్.